ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి, ఇక్కడ 7వ నెల అందరూ 7వ నెల వచ్చేవరకు ఇశ్రాయేలు సమాజమంతా తమ తమ పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. వారందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఏక మనస్కులై ఐక్యంగా కలిసి నీటి గుమ్మము ఎదుటగా ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ఆ ధర్మశాస్త్ర గ్రంథమును వినాలి అని ఆశపడి, ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన ఎజ్రా శాస్త్రి ఉన్నాడు అక్కడ. ఆయన్ని అడుగుతున్నారు. ఆయన వారికి చదవాలని ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెప్పించాడు. ఆ తర్వాత 4 నుంచి 6 వచనాలు మనం చదివితే, అంతటా ఆ శాస్త్రియకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన యొక్క పీఠము మీద నిలవబడెను. అంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథమును చదవటానికి ఆయన ఒక స్టేజీ పీఠము, ఒక బల్ల, కర్రతో చేయబడిన ఒక స్టేజీ మీద నిలబడ్డాడు. ఆయనకి కుడివైపు ఒక 6, ఎడమవైపు ఒక 7 నిలవబడ్డారు. కుడివైపు ఎడమవైపు వారి కంటే ఆయన కొద్దిగా ఎత్తుగా ఉన్న పీట మీద నిలవబడ్డాడు. ఇది 4 నుంచి 6 వచనాలు. మరి కుడివైపు నిలబడిన వారి పేర్లు మనం ఒకసారి చదువుకుందాం. మత్తెత్య, షేను, అనాయ, ఉరియా, హిల్కియా, మయాషేయ అనువారు కుడివైపు నిలవబడ్డారు. ఎడమవైపు నిలబడ్డవారు పెదయ, మిషాయేలు, మిల్కియా, హషూము, హష్పద్దాన, జకర్యా, మెషుల్లాము అనువారు ఎడమవైపు నిలవబడ్డారు. అప్పుడు ఎజ్రా ప్రజలందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. అంటే ఇప్పుడు మనం పట్టుకున్న ఈ పుస్తకం లాగా కాదు, గ్రంథము చుట్టలు ఉంటాయి అన్నమాట. గ్రంథపు చుట్టలు. ఇప్పుడు పెద్ద పెద్ద టావులు మనం పేపర్లో చుడతాం కదా, అలాగే అప్పట్లో ధర్మశాస్త్ర గ్రంథము ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క చుట్టలో వ్రాయబడి ఉంటుంది. తోలు చుట్టలో అని చుట్టుకుని వస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏది చదవాలంటే 5 పుస్తకాలు ఉండే ధర్మశాస్త్ర గ్రంథం, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం. ఒక పుస్తకాన్ని ఏది చదవాలో ఏది ధ్యానించాలో అది తీసి దాన్ని ఉప్పదీసి ఆ చుట్టని ఓపెన్ చేస్తారు. అప్పుడు దాన్ని చదవటం ప్రారంభిస్తారు. అది తీసుకొచ్చారు, అతని చేతికి ఇచ్చారు. దాన్ని ఏం చేశాడంట ఆయన, అక్కడ విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని వాక్యం అంటే ప్రజలందరికీ ఎంత ఆసక్తి వచ్చిందో, ఎంత గౌరవం వచ్చిందో. అంటే అప్పుడు వరకు వారు ఏ విధంగా ఉన్నారో, కూర్చుని ఉన్నారో, నడుస్తూ ఉన్నారో తెలియదు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత్తో పట్టుకుని విప్పాడో
వాళ్ళందరూ శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నిలవబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం మన జీవితాలను మార్చివేసేది. దేవుని వాక్యం మన జీవితాల్లో ఉన్న కొరతలను తీర్చివేసేది. దేవుని వాక్యం నిత్య రాజ్యానికి, దేవునితో సదాకాలం ఉండే అవకాశాన్ని మనకి కలుగు చేసే వారధి. హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని నడిపించగలదు. ఆయన వాక్యమే మనల్ని ఆయనతో సదాకాలము జీవింపజేయగలదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి ఎంత విధేయతగా ఉన్నారు, ఎంత కలిసికట్టుగా ఉన్నారు. మరొకసారిగా ఆయన ఆ గ్రంథపు చుట్ట విప్పగానే ఏం చేశారంట? అందరూ నిలుచుండిరి. 6 ఎజ్రా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన చేశారు. దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి ఎజ్రా స్తుతిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించి వారి ముఖములు నేల మట్టుకు వంచారంట. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం మన పితరులు ఎంత గొప్పగా ఆరాధించారో చూడండి. 33వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. దేవుణ్ణి సంతోషంగా కీర్తించాలి. ఎందుకు? ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన గాక మరొక దేవుడు లేడు. ఆయనే ఈ సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త ఆయనే. ఆ గొప్ప దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకు సహాయం చేస్తున్నాడు. ఇదిగో ఈ గోడ కట్టేటప్పుడు శత్రు భయం నుంచి మనల్ని కాపాడాడు, మనల్ని బలపరిచాడు. ఈరోజు గోడను పూర్తి చేసుకోగలిగాం. ఆ మహాదేవుని ఆ కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతా స్తోత్రములు అని అది ధ్యానిస్తూ ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు చేతులెత్తి అందరూ ఆమేన్ ఆమేన్ అని పలుకుతూ వారి ముఖములను నేల మట్టుకు వంచారంట. హల్లెలూయా. అంటే మాకంటూ ఏమీ లేదు, నీవే గొప్పవాడివి. అంటే ఈ నొసట నేలకి తగిలిద్ది, ఈ నొసట తీసుకెళ్ళి నేలకి తగిలిద్ది. అంటే మేము కేవలం నీ పాద ధూళిమి, నువ్వు గొప్పవాడవు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అలాగ స్తుతించాలి, అలాగ దేవుణ్ణి ఆరాధించాలి. చాలాసార్లు చెబుతూ ఉంటాం, మనం పాటలు పాడుతున్నప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఏక కంఠముతో ఏక అభిప్రాయంతో దేవుని స్తుతించాలి. ఇక్కడ నిలబడుతున్న వారు అందరినీ ఉజ్జీవపరచడానికి స్తోత్రం అని చెప్పండి, చేతులు కొట్టండి, చేతులు లేపుతూ దేవుని చేతులు ఊపుతూ ఆరాధన చేయండి. ఆమేన్ అని పలకండి అని ఎందుకు అంటున్నారంటే
ఇక్కడ కూడి ఉన్న సంఘముగా, సమాజముగా కూడి ఉన్న వారి అభిప్రాయం అంతా ఏకమవ్వాలి. వారి అభిప్రాయం అంతా ఒకటై ఉండాలి. ఏదేదో మనసులో ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం నీ మీద ప్రవాహపు జల్లుగా వస్తున్నప్పుడు ఆ ప్రవాహపు జల్లులో దాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిగా, అంగీకరించేవాడిగా ఉండాలి. కానీ నీ హృదయం ఎక్కడెక్కడో ఉండకూడదు. నీ మనస్సు, నీ తలంపులు ఎక్కడెక్కడో ఉండకూడదు. అందుకే వీళ్ళందరూ ఏక మనస్కులై ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినటానికి వచ్చారు. యాజకుడిని అడుగుతున్నారు. యాజకుడు దాన్ని చదవటానికి సిద్ధపడిన తర్వాత దేవుణ్ణి స్తుతించారు. అందరూ కలిసి దేవుణ్ణి మహిమ పరిచారు. ఇప్పుడు 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. నీటి గుమ్మముల ఎదుటనున్న మైదానములలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. శ్రద్ధగా విన్నారంట. హల్లెలూయా. శ్రద్ధగా. చెవి కలిగి వినువాడు ధన్యుడు అంటున్నాడు. మీరు చెవులు కలిగి వినుగాక. యేసుక్రీస్తు వారు చాలాసార్లు ఈ మాట అన్నాడు. చెవి కలిగిన వాడు వినుగాక. ఎందుకు? అందరికీ చెవులు ఉన్నాయి, దేవుడే ఇచ్చాడు చెవులు. కానీ చెవులు ఉన్నా కానీ కొందరు వింటలా. కొందరు వినాలని ఆసక్తితో వస్తారు. మనసులో ఏయో తలంపులు. ఇక్కడికి వచ్చేవరకే లేనిపోయిన ఆలోచనలు, హృదయంలో తొందర, భయం వేధిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి వాక్యం ఏమవుతుంది? ఎక్కదు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, కాదలలో నెమ్మదినిచును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈ వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది సచ్చుబడిపోయి ఉందో అది బ్రతకాలంటే జీవము కలిగిన వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించాలి. శ్రద్ధగా వింటున్నారంట వాళ్ళు. శ్రద్ధగా వినగలిగిన వారందరూ, స్త్రీ పురుషులు, ఆ మైదానమందు, ఆ విశాలమైన మైదానంలో నిలబడి, ఎంత గొప్ప శ్రద్ధ అండి వాళ్ళకి కదా. ఎంతసేపు నిలబడతాం, కాళ్ళు లాగేస్తున్నాయండి. కొంతమంది కూర్చోవటం కూడా కుదరదు. అయ్యో, కూర్చుని కూడా కుదిరిగా ఉండలేం మనం. కొందరు శరీరంలో ఉన్న కొన్ని బలహీనతల కారణం కదా. శ్రద్ధ ఉంటే అది దేవుని వాక్యం, అది శక్తి కలిగిన దేవుని వాక్యం అని ఆ భయము, ఆ విధేయత ఉంటే శ్రద్ధతో మనం వినగలం. ఆమేన్. అప్పుడు అది మనల్ని బ్రతికిస్తుంది, బాధల నుంచి విడుదలిస్తుంది, అనారోగ్యం నుంచి స్వస్థత ఇస్తుంది, మన కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులను మార్చివేస్తుంది. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. 7, 8 వచనాలు మనం చదువుకున్నాం. 7, 8 వచనాలు కూడా ఒకసారి మనం చదువుకున్నాం. జనులు ఇలాగూ నిలవబడి ఉండగా యేషువ, బానీ, షెరబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయాషయ, కెలీట, అజర్యా, యోజాబాదు, హవాను, పెలాయును, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇప్పుడు ఆయనేమో వాక్యాన్ని, ధర్మశాస్త్రం చదువుతున్నారు. దాని యొక్క తాత్పర్యం, దాని యొక్క అర్థం కొంతమంది లేవీలు లేచి
అర్థాన్ని చెబుతున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. కొంతమందికి ఆ భాష అర్థం కాదు కదా, అర్థం అవ్వాలి అందరికీ. విని వెళ్ళిపోతే ఎట్లాగా? యాజకుడు ఎవరైనా కానీ, వాక్యాన్ని బోధించేవాళ్ళు వింటున్న వారికి వాక్యం అర్థమైందా లేదా అని చూడాలి. భోజనం వడ్డిస్తున్న వ్యక్తి అందరూ కడుపు నిండా తింటున్నారా లేదా చూస్తాడు కదా. ఇంకేమైనా కావాలా అడుగుతాడు. అంతకంటే శ్రేష్టమైంది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని పంచుతూ ఉన్నప్పుడు మీరు ఆ వాక్యం అర్థమైందా, అందుకే కదా సెల్ గ్రూప్స్లోకి వచ్చి అడుగుతుంది. అడుగుతామనే భయం ఉంటుంది కానీ కాబట్టే మీరు దాన్ని వింటున్నారు కదా. కానీ వినటం వల్ల ఎవరికి లాభం చెప్పాలి? ఎవరికి లాభం? ఎవరు వింటే వాళ్ళకి లాభం, ఎవరు వింటే వాళ్ళకి క్షేమం. ఏమో కొంతమంది విని గ్రహించలేకపోతున్నారేమో, కొన్ని అర్థాలు వాళ్ళకి అర్థం కావట్లేదేమని చెప్పి కొంతమంది లేవీల ద్వారా ట్రాన్స్లేట్ చేపిస్తున్నాడు. చక్కగా వివరంగా అర్థం చెప్పమని. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానిని అర్థము చెప్పారు. తర్వాత 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, దాన్ని వింటూ ఉన్న వాళ్ళకి దుఃఖం వచ్చేసిందంట. కారణం ఏం తెలుసా? ఈ వాక్యం మన జీవితాల్ని సరిచేస్తుంది కదా. ఈ వాక్యం వింటున్నప్పుడు అయ్యో నేను అలా చేయలేదే, అయ్యో నేను అలా బ్రతకట్లేదే, అంత అవిధేయతగా ఉంటున్నాను, మూర్ఖంగా ఉంటున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, అయినప్పటికీ నేను బ్రతికే ఉన్నాను, అయినప్పటికీ నా మీదకి ఎటువంటి శిక్ష రాలేదే అని పశ్చాత్తాపంతో ఏడవటం మొదలుపెట్టారు, ఏడుస్తున్నారు. హృదయాలు గుచ్చబడ్డాయి దేవుని వాక్యం చేత. పశ్చాత్తాపం వస్తుంది, దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. నిజం, వాక్యాన్ని నిజంగా గ్రహిస్తే ఆ వాక్యం మన జీవితంలో ఉన్న చెడుని బయటకు తీసుకొస్తుంది. తద్వారా ఆ దుఃఖం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. ఎలాగంటే, అయ్యో ఇంత చక్కగా దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే మేము సరిగ్గా పాటించలేకపోయాం అని వారు ఏం చేస్తున్నారంట? దుఃఖం అంట. ఏడవటం మొదలు. అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయును నగు ఎజ్రాయను జనులకు బోధించు లేవీలను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. వాళ్ళు ఏడవటం ప్రారంభించేవారికి, అమ్మా ఏడవ మాకండి, ఈరోజు మంచి రోజు, ఈరోజు ఒక గొప్ప ఉన్నతమైన దినం, ఈరోజు మీరు దుఃఖపడద్దు దయచేసి, ఈరోజు శ్రేష్టమైన దినం, ఈరోజు మనం సంతోషంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు మనం ఆనందంగా ఉండాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించారు అధికారులు. కొంతమంది లేవీయులు, శాస్త్రి, నెహెమ్యా అధికారి, వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ ప్రోత్సహించారు. తర్వాత 10వ వచనం చూస్తే, ఆనందించండి ప్రభునందు మీరందరూ ఆనందంగా ఉండండి, అంతేకాకుండా అవసరతలో ఉన్న వారికి ఆహారాన్ని పంచిపెట్టండి. ఇంగో బలమైన ఆహారాన్ని, సంతోషమైన ఆహారాన్ని సిద్ధపరచండి, కలిసి మనం భోజనం చేద్దాం. బహుశా మనలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఆ భోజనం లేదా? ఇగో మనం సిద్ధపరచుకునే ఆ భోజనంలో వారికి కూడా పంచిపెట్టండి, వారు కూడా ఈరోజు ఆనందించాలి. ఈరోజు దేవుని గొప్ప దినం. హల్లెలూయా. సంతోషించవలసిన దినం కానీ మనం దుఃఖపడవలసిన దినమైతే కాదు. వింటున్నారా ప్రియదేవుని బిడ్డలారా? ఒకరినొకరు సంతోషాన్ని పంచుకుంటున్నారు. చాలామంది నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. కాదు, అది కదా దేవుడు, అది అసలు చెప్పలేదు కదా దేవుడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే ఇంకా నీకు తెలిసిన వారు ఎవరైనా సంతోషంగా లేకపోతే వారికి నువ్వు సహకరించాలి, వారు కూడా సంతోషంగా ఉండటానికి.
వారు కూడా ఆనందంగా ఉండటానికి అపోస్తలులు కూడా అలాగనే చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు అలాగనే చేస్తున్నారు. క్రొవ్విన వాటిని అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న ఆచారాలను బట్టి క్రొవ్విన మాంసను తీసుకుని కొంతమందికి పంచుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, రోమికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే ఆనందంగా ఉండటం అంటే మాంసాలు వండుకోవటమేనా? ఆనందంగా ఉండటం అంటే మాంసం పంచుకోవటమేనా అని కొంతమందికి ప్రశ్న రావచ్చు కదా. వస్తుంది కానీ కొంతమంది బయటకు చెప్పరు. వారికి సమాధానం ఈ లేఖనంలో నుంచే దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం తెలుసా? ఏంటది? దేవుని రాజ్యం భోజనము పానమైతే కాదు, అది ఒక భాగమే. హల్లెలూయా. భోజనం అనేది మన జీవితంలో ఒక భాగమే. భోజన పానం అనేది అది కాదు సంతోషం నిజంగా ఇచ్చేది. ఏంటి నిజమైన సంతోషం అంటే ఇక్కడ చూడు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుని రాజ్యం, ఇది నిజమైన సంతోషం. సమాధానంగా ఉండటం, ఎదుటి వ్యక్తితో సమాధానంగా ఉండటానికి కొంత త్యాగం చేయాలి మనం. హల్లెలూయా. సమాధానం, పరిశుద్ధాత్మల యందు ఆనందం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రీతిగా వారందరూ ఆనందించారంట. 11, 12 వచనాల్లో కూడా ఏముంటుందంటే, అలాగున లేవీలు జనులందరూ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములను పంపించుటకును సంభ్రముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 13 నుంచి 2వ దినమందు జనులందరూ పెద్దలతో ప్రధానులైన వారును యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. రెండోసారి మరలా ఇంకో రోజు అయిపోయింది, భోజనం చేశారు, సంతోషించారు. మళ్ళీ ఉదయాన్నే మరలా వచ్చారంట. ఎంత ఆసక్తి అండి! మళ్ళీ రమ్మంటే వస్తారు మీరు? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆసక్తితో చూడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు. వాక్యం జీవాహారం. మరలా వస్తున్నారయ్యా, మరలా వాక్యం చెబుతావా? మాకు చాలా ఆనందంగా ఉంది దానివల్ల. ఆ వాక్యం మా జీవితాన్ని చాలా ఆనందంగా చేస్తుంది. మరలా వాక్యం చెప్పాను. రెండోసారి వచ్చారంట. 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలులు పర్ణశాలలలో నివాసము చేయవలని వ్రాయబడి యుండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలో యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసిన ఏదనగా, మీరు పర్వతనముకు పోయి ఒలీవ చెట్టు కొమ్మలను, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను, గొంజి కొమ్మలను, ఈత చెట్లు కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఇప్పుడు ఒక పండగ చేసుకుందాం మనం. ఇదొక ప్రత్యేకం. ఏంటి పండగ? పర్ణశాలల పండగ. ఏంటి పండగ? పర్ణశాలల పండగ. 7 రోజులు చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. ఇశ్రాయేలుకి నిత్యమైన కట్టడిది. ఇశ్రాయేలు ప్రజలందరికీ నిత్యమైన కట్టడి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇవి జరుపుకుంటున్నారు. కొన్ని క్రైస్తవ సమాజాలు ఒక్కొక్క విధంగా. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఒక 4 రోజులు,
గుడారాల పండగ. ఆ? గుడారాల పండగ. ఇవన్నీ ఏంటి? మహాకూటములు. మరొక పేరు 4 రోజులు 3 రోజులు ఏంటి? మీరు మీ గృహాలు విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన దినంగా కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి యెహోవా యందు ఆనందించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. సమాజంగా కూడుకోవాలి, సంఘంగా కూడుకోవాలి, ప్రభువునందు ఆనందించాలి. మనందరం ఆయన మన కోసం చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి ఎంత భయంకరమైన పరిస్థితిలో విడిపించాడో, 40 సంవత్సరాలు వాళ్ళు అవిధేయులుగా ఉన్నప్పటికీ ఎలా నడిపించాడో, ఆ తరువాత వారు దేవుని ఆరాధించకుండా దేవుని మందిరంలోకి ఏవేవో తీసుకొచ్చి ఆరాధించినప్పుడు వారి క్రమశిక్షణ కొరకు 70 సంవత్సరాలు ఎలా చెరలోకి పంపించాడో, ఆ చెర నుంచి వచ్చి ఇదిగో దేవుని మందిరముగా కట్టబడుతాయి. ఈ యెరూషలేము పట్టణం ప్రాకారాలు కడుతున్నారు. ఇది పూర్తయిపోతుంది. మరి ఆ రోజు యెహోషువ కాలంలో జరిగిన ఈ పర్ణశాలల పండగ మరలా మనం చేసుకోవాలి. హల్లెలూయా. లేవియాకాండం 23వ అధ్యాయం 34 నుంచి 43 వచనాల వరకు ఈ పర్ణశాలల పండుగ విధానం గురించి వ్రాయబడి ఉంది. 7 రోజులు అడవికి వెళ్ళాలి, రకరకాల చెట్లు కొమ్మలు తీసుకురావాలి, పందిరిల్లుగా వేసుకోవాలి, అక్కడే నివసించాలండి, ప్రత్యేకంగా నివసించాలి. వింటున్నారా? ఆనందంగా ప్రభువులు ఆనందం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి చివరిగా మనం 17, 18 వచనాలు చదువుకుని ముగించుకుందాం. మరియు చెరల నుండి తిరిగి వచ్చిన వారు సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడనే యెహోషువ దినముల మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగున చేసి ఉండలేదు. ఇప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. వాస్తవానికి ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాల్సింది. యెహోషువ కాలం వరకే జరిగిందంట, తర్వాత జరగల. కానీ నిత్యమైన కట్టడి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, ఇప్పుడు ఎప్పుడు చేయాలి. మనం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా సంవత్సరానికి ఫ్యామిలీ క్యాంప్ అని. అంటే గేమ్ ఉండదు, పనే ఉండదు మనకి. ఆ 4 రోజులు ఏం పని? ఆనందించటం, ప్రభువులో ఆనందించటం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సంవత్సరం దేవునిలో ఆనందించడానికి మనవంతు మనం ప్రయాసపడాలి. మనకున్న పరిస్థితులన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలి. మనకున్న అన్నిటి నుంచి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి కొంతకాలం గడపటం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుడే చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. వారికి బహు సంతోషం పుట్టిన ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చిన వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకునిరి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత సంతోషం. సంఘం, ఇశ్రాయేలు సమాజం దేవుని ఎలా ఆరాధిస్తున్నారు, ఎంత ఏక మనస్కులయ్యారు, దేవుడు ఎంత గొప్పవాడో ఎలా స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైన దినాలను ఎలా ఏర్పరచుకున్నారు, వాక్యం వినటానికి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇప్పుడు కాదు, దుఃఖపడబాకండి, సంతోషించండి అంటే ఎలాగ దేవుని మాటను, యాజకుడు చెప్పే మాటను, లేవీలు చెప్తున్న మాటను విని సంతోషిస్తూ పేదవారుగా వాళ్ళతో ఉన్న వారికి సహాయం చేసి వారు కూడా సంతోషించడానికి సహకరించారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంఘమా, నీవెలా ఉన్నావు? ఇదే విధంగా దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఇదే విధంగా సంఘముగా సమాజంగా కూడుకుంటున్నావా? ఇదే విధంగా దేవునిలో ఎప్పుడు ఆనందిస్తూ అనేక మందికి దేవుని బిడ్డలుగా పేదలైన వారికి వారు ఆనందించడానికి నీ వంతు నువ్వు సహకరిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ రీతిగా మనం కూడా జీవిస్తూ దేవునిలో ఉజ్జీవించబడి దేవుని వాక్యాన్ని నిత్యం ధ్యానించే వారిగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ
దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.